హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫోటో ఎడిటర్ అప్లికేషన్లో ఉన్న బేసిక్ టూల్స్ గురించి ఓవరాల్గా మనకి ఇంటర్ఫేస్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ అందులో ఉన్న టూల్స్ మీకు డీటెయిల్గా కావాలంటే ఈ వీడియో కింద ఫుల్ డీటెయిల్స్ కావాలని కామెంట్ చేయండి. అప్పుడు నేను ఒక్కొక్క టూల్ గురించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం బేసిక్గా మనకి ఇంటర్ఫేస్ గురించి అయితే అందులో ఉన్న స్పెసిఫికేషన్ ఏంటియో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడి నుంచి మీరు ఫోటో ఎడిటర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, నేనైతే అన్నిటి గురించి చెప్పాను. మనకి ఇంకా చాలా టైం ఉంది కదా నెక్స్ట్ వచ్చే వీడియోలో. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ప్రతి ఒక్క ఆప్షన్స్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇందులో కొన్ని టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన, దాని మీద క్లిక్ చేసి మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. నేను బ్యాక్ క్లిక్ చేసిన. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఫైల్ బ్రౌజర్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్, దాని మీద క్లిక్ చేసిన మనకి ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఫైల్ మేనేజరే ఈ విధంగా. ఈ ఫోల్డర్స్ అన్ని ఓపెన్ చేయి, ఎక్కడ మన బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ టూల్స్లో ఏం లేవు, మనకి ఈ ఫైల్ మేనేజర్లో ఏ ఫోటో ఎక్కడ ఉందో వెతకనికి మనకి యూజ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది క్లిక్ చేసి మనకి హారిజాంటల్గా ఫోటోస్ కనిపిస్తాయి. ఇట్లా క్లిక్ చేస్తే మనకి వర్టికల్గా ఫోటోస్ అంటే మన ఫోల్డర్స్ అనేవి ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, 4 సర్కిల్ కనిపిస్తున్నాయి, బ్లూ కలర్లో 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఆప్షన్ ఎందుకు యూజ్ అంటే ఫ్రెండ్స్, ఈ ఫోటో ఎడిటర్ అప్లికేషన్లో ఒకేసారి మనం ఎన్ని ప్రాజెక్ట్స్ కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ ఎడిటింగ్ చేయొచ్చు. పిక్సెల్ ల్యాబ్లో ఏమైనా ఎడిటింగ్ చేసినప్పుడు ఒకటే కదా ఎడిట్ చేయొస్తుంది. సెకండ్ ఎడిట్ చేయాలంటే ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఎడిట్ చేయాలి. ఇందులో మాత్రం ఒకేసారి మనకు ఎన్ని కావాలంటే అన్ని ఎడిట్ చేసుకోవచ్చు. 1 hour 2 hour 3 hour 4 5 6 7 8 10 అట్లా. అది ఇందులో ఉన్నదంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు, చాలా బెస్ట్ ఫీచరు. మనం ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎన్ని ఫోటోస్ అంటే ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అంటే అన్ని సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి. చూడండి, నేను 5 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నా. 5 అనేవి ఇక్కడ వచ్చేసినాయి. ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది 5 ఫోటోస్. ఇక్కడ క్లిక్ చేసిన కొద్దీ మనకి ఫోటోస్ అనేవి ఒకేసారి మనకి 5 ఫోటోస్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ క్లిక్ చేసిన. బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాలరీ అండ్ ఫైల్ మేనేజర్ కాకుండా ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక బాక్స్ అయితే వచ్చింది. ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ పిక్చర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక కలర్ తీసుకోవచ్చు అనమాట. కలర్ తీసుకునే ముందు మనకు బ్యాక్గ్రౌండ్ ఎంత సైజ్ కావాలనేది ఇక్కడ వెడ్త్ హైట్ అనేది ఉన్నది. ఇక్కడ మనం వెడ్త్ ఇచ్చుకోవచ్చు ఎంత కావాలో, అండ్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంచెస్, మిల్లీమీటర్, సెంటీమీటర్ అవి కూడా ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. తర్వాత ట్యూటోరియల్లో చూద్దాము. అండ్ ఇక్కడ కింద వచ్చేసి కింద మనకు 3 కలర్స్ కనిపిస్తున్నాయి, వైట్, రెడ్. ఇక్కడ వీటి మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయి. వీటి మీద క్లిక్ చేసి కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ మనకి కలర్ కోడ్ కనిపిస్తుంది చూడండి. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు కలర్ టూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ హైట్ వెడ్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకి ఆ సైజులో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వచ్చేసింది. నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్న, బ్లూ కలర్ అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి మీద కొన్ని టూల్స్ ఉన్నాయి, మీద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో బేసిక్గా ఏంటంటే ఫిల్టర్స్ అయితే చాలా ఉన్నాయి, ఎఫెక్ట్స్. వాటిని చూపెట్టడానికి ఎగ్జాంపుల్కి నేను ఒక ఫోటో అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫోటో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓవరాల్గా స్క్రీన్ సైజ్ అయితే చేసాం కదా, తర్వాత మనం ఫోటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఆ లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి ఇక్కడ. కింద ఉన్న ఆప్షన్స్ అయితే ఇక్కడ కింద ఇవి ఉన్నాయి కదా, ఇటు అంటున్నాను నేను. ఈ ఆప్షన్సే ఇందులో ఉంటాయి ఈ క్లిక్ చేస్తే. అండ్ ఇందులో స్పెషల్గా ఉండే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా. అది స్పెషల్గా ఉండే ఆప్షన్ ఇక్కడ, టెక్స్ట్ అండ్ ఇమేజ్. అదే మనకి మెయిన్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తున్నా సింపుల్గా. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్లస్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని టూల్స్ అయితే వచ్చేసినాయి. ఆ టూల్స్లో మనకి ఇక్కడ సెకండ్ ఫోటో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాలరీ అనేది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం మనకు ఎన్ని ఫోటోలు కావాలంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలా. నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫైల్ బ్రౌజర్ అని ఇక్కడ కూడా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినా మనం ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, నేను ఇక్కడ విఘ్నేశ్వరన్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇంకా ఇది మనకి యాడ్ కాలేదు. ఇక్కడ టూల్స్ ఉపయోగించి దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఒక షేప్ అయితే వస్తుంది. ఈ ఫోటోని మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు. మన సిడిపి ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సర్కిల్స్లో మనకి ఇష్టం వచ్చిన షేప్ సెలెక్ట్ చేసుకుని క్రాప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి స్టార్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హార్డ్నెస్ ఉంటుంది. హార్డ్నెస్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఫుల్ పెట్టేసిన, అప్లై కొట్టేసిన. అండ్ ఇక్కడ స్టార్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా.
సో ఇలా ఈ విధంగా పెట్టేసి అప్లై కొడుతున్నా. చూడండి మనకు స్టార్లో వినాయకుడు అయితే వచ్చేసాడు. సో ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ నాకు అవసరం లేదంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ ఉంటుంది కదా, సో ఏ షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ షేప్లోకి అయితే మనకు వచ్చేస్తాడు అనమాట. ఎగ్జాంపుల్ నేను రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకున్నా, అప్లై కొట్టిన. సో రౌండ్ సర్కిల్లో వచ్చేసిండు. సో మళ్ళీ నేను ఈ హార్డ్నెస్ ఉంది కదా, హార్డ్నెస్ కొంచెం 0 పెడుతున్నా చూడండి. సో 0 పెట్టి ఓకే కొట్టేసిన. ఓకే కొడితే మనకి ఈ విధంగా ఫెదరింగ్ అనేది ఈ విధంగా ఈ యాప్లో యూజ్ ఉంటుంది. అండ్ మళ్ళీ నేను ఇంకో షేప్ అయితే, సో మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ తక్కువ పెడితే మనకి చూడండి అప్లై కొడుతున్నా. సో ఒపాసిటీ తక్కువైంది. సో మనకి ఇలా యాడ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కింద, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది ఇందులో. ఇక్కడ కూడా మనం పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత రైట్ సైడ్ ఎక్కడైనా మన స్క్రీన్ మీద ఇట్లా సైడ్కు క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో మనకి అన్ని టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అన్ని టూల్స్ అయితే చెప్పడం లేదు. బ్లెండ్ మోడ్ అయితే మనకు ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు. బ్లెండ్ మోడ్ అండ్ ఒపాసిటీ అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు అండ్ డూప్లికేట్ ఆప్షన్ ఉన్నది. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ షాడో కూడా, సో మనం ఏదైనా పిఎన్జీ ఫైల్ యాడ్ చేసినప్పుడు షాడో, ఎగ్జాంపుల్కి నేను, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లేయర్ టూల్ ఉంది కదా, సో రైట్ సైడ్ ఇక్కడ చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎన్ని లేయర్స్ అయినా ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మీకు. సో నేను సెకండ్ టైం లేయర్లో యాడ్ చేసిన వినాయకుడు కనిపిస్తుంది. సో ఇంకో పిక్ కావాలంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేయాలి. ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ గ్యాలరీ మీద సెలెక్ట్ చేసుకొని, సో ఎగ్జాంపుల్కి ఒక ఫోటో అయితే నేను యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఒక పిఎన్జీ ఫోటో కూడా నాగార్జున సార్ది. సో దీన్ని ఫెదరింగ్ ఇవ్వాలనుకుంటున్నా, ఆల్పై క్లిక్ చేసి సో ఈ రౌండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింది సైడ్ ఫెదరింగ్ కావాలి కాబట్టి కింది సైడ్ అయితే నేను సో పిక్ని ఇష్టపెట్టేస్తున్నా, కొంచెం ఇష్టపెట్టేసి ఈ విధంగా పెట్టేసిన. అండ్ ఫెదరింగ్ ఎంత 0 ఉంది, హార్డ్నెస్ 0 ఉంటే మనకు ఫెదరింగ్ ఫుల్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత అప్లై కొట్టేసిన తర్వాత సో ఈ విధంగా యాడ్ అయిపోయింది. సో నేను బ్యాక్గ్రౌండ్ ఉన్న వినాయకుని పిక్ అయితే డిలీట్ చేస్తున్నా. లేయర్లోకి వెళ్ళి ఇక్కడ సో వినాయకుని పిక్ సెలెక్ట్ చేసుకున్నా, కింద డిలీట్ ఉన్నది మధ్యలో చూడండి, దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అని అడుగుతుంది, డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ లేయర్స్లో సో ఈ విధంగా యాడ్ చేసిన కదా, యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం చాలా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగానే. సో ఎగ్జాంపుల్కి ఇదే డూప్లికేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది ఇక్కడ ఉందా, నేను దీన్ని డూప్లికేట్ అయితే చేస్తాను. ఇక్కడ డూప్లికేట్ లేయర్లో అయితే ఆప్షన్ లేదు, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ ఉంది. డూప్లికేట్ అయిపోయిన తర్వాత సో దీన్ని ఫ్లిప్ చేయాలంటే ఇందులోనే ఉంటాయి మనకు ఆప్షన్స్ను, అవి చూసుకోవాలి. సో ఫ్లిప్ చేసిన ఇక్కడ కింద ఉన్న ఆప్షన్ ఫ్లిప్ హారిజంటల్ అని ఉన్నది. సో అది క్లిక్ చేస్తే మనకు ఫ్లిప్ అయిపోయింది చూడండి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వచ్చేసింది. ఆ తర్వాత మనం లేయర్లో చూసుకున్నట్టయితే సో ఒక్కొక్క లేయర్కి లాక్ వేసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని లేయర్కి లాక్ వేసుకోవచ్చు, మనకు కదలకుండా ఉంటాయి. సో ఈ లేయర్కి లాక్ వేస్తే కదలకుండా ఉంటాయి. అండ్ ప్లస్ హైడ్ కూడా వేసుకోవచ్చు, లేయర్ను హైడ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తే మొత్తం వెళ్ళిపోయింది. సో ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు. అండ్ కిందికి మీదికి సో లేయర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రతి లేయర్కి సో మనం ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆ లేయర్కి సంబంధించిన మనకి టూల్స్, ఈ లేయర్ బార్ను కూడా అటు ఇటు జరుపుకోవచ్చు. అండ్ ఇక్కడ సో లేయర్ తీసేసి ఇక్కడ నేనైతే ఒక లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఒపాసిటీ, డూప్లికేట్ చేస్తావా, బ్లెండ్ మోడ్ చేస్తావా, అటు ఇటు జరుపుతావా, కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తావా, ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ నాన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఎఫెక్ట్ కావాలి మీకు, కలర్ అడ్జస్ట్మెంట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ ఇవ్వాలంటే ఫ్రేమ్ ఉంది. సో ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ లెన్స్ కావాలంటే మనకు లెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే బ్యాక్ క్లిక్ చేస్తున్నా. అండ్ మనకి షాడో కావాలంటే ఇక్కడ షాడో ఉంది, షాడో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ అండ్ యాంగిల్, సో అండ్ బ్లర్. సో షాడో మీకు కనిపించలేదు అనుకుంటా, కలర్ చేంజ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా నేను వైట్ చేంజ్ చేస్తా, ఓకే కొట్టిన. సో వైట్ కలర్ మీకు షాడో కనిపిస్తుంది అనుకుంటా. బ్లర్ ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. షాడోకి సంబంధించిన టూల్స్ అనమాట ఇవి. సో మనకి షాడో ఎటు కావాలంటే అటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ ఎంత కావాలో అంత కూడా. సో షాడో కూడా ఉంది, బెటర్ సూపర్ ఉంది అప్లికేషన్. అండ్ నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నా. షాడో అయితే ఆఫ్ చేయాలంటే మనకు సో బ్లర్ రేడియస్ 0 పెడితే షాడో అయితే ఆగిపోయింది. సో నేనైతే బ్యాక్ క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత సో ఇదే విధంగా మనకు చాలా ఫొటోస్ అనేవి యాడ్ చేసుకొని సో సిడిపి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫైల్ అయితే ఎడిట్ చేసుకొని సో మనం ఇందులో ఈ లేయర్ టూల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అన్ని
యాడ్ చేసుకొని మనం బ్లెండ్ మోడ్ చేసుకొని అన్ని యాడ్ చేసుకొని తర్వాత పైన రైట్ టిక్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ముందుగా మనం రైట్ టిక్ ఇచ్చేస్తే మనకి ఈ లేయర్స్ అన్ని వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎడిట్ చేసుకోరాదు మనకి. అదైతే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ ఈ లేయర్స్ అన్ని ఇదే విధంగా సేవ్ చేసుకోవాలంటే దానికి కూడా ఒక మార్గం ఉంది. సో అది ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా చెప్పలే, బట్ నేనైతే దీని గురించి సెర్చ్ చేశాను. అదే దీని గురించి ప్రతి ఒక్క టూల్స్ నేను 1 డే టైం తీసుకొని చూశాను. సో చూసిన దానివల్ల నాకైతే అర్థమైంది. సో అదేంటంటే ఇక్కడ మనం ప్రతి లేయర్స్ యాడ్ చేసుకుంటాం కదా. ఎగ్జాంపుల్కి ఇదే డూప్లికేట్ చేస్తా ఈ లేయరే, అండ్ ఇక్కడ లేయర్ టూల్లో కూడా మనకి సో ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఎగ్జాంపుల్కి డూప్లికేట్ అయితే కొన్ని డూప్లికేట్ చేస్తాను. చూడండి ఇప్పుడు నాగార్జున సార్ 4 లేయర్స్ అయితే ఉన్నాయి ఫొటోస్. చూడండి నేను అన్నిటికీ లాక్ అయితే వేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇందులో ఇంకో ఫీచర్ కూడా ఉన్నాయి, మీకు చెప్తాను. అది కూడా ఏం లేదు, 4 లేయర్స్ ఉన్నాయి కదా. సో టోటల్గా బ్యాక్గ్రౌండ్తో 5 లేయర్స్ అయితే ఉన్నాయి కదా. 5 లేయర్స్ని ఒకేసారి జరపండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక లేయర్ అయితే లాక్ తీసేసి అటు ఇటు జరుపుతున్నాను. మిగతా అన్నిటికీ లాగ్ ఉన్నాయి కాబట్టి జరపట్లేదు. సో 2 లేయర్ని లేదా 3 లేయర్ని లేదా అన్ని లేయర్ని ఒకేసారి జరపాలంటే ఇందులో చాలా ఈజీ. సో ఏంటంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి, 3 బ్లూ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్. సో బ్లూ కలర్లో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ లేయర్ జరపాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్లో 2 సెలెక్ట్ చేసుకున్నా, 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. సో 3 అయితే సెలెక్ట్ అయి ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి. సో మీరు స్క్రీన్లో ఇట్లా జరపండి, 3 అయితే జరుగుతున్నాయా లేవా. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదా మనం ఆల్ క్లిక్ చేయాలంటే ఒకసారి ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ అయితే. సో చూడండి దీని రైట్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ జరుపుకోవచ్చు ఈ విధంగా. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సెలెక్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ మనం తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎటు జరిపినా కానీ సో ఈ విధంగా 4 లేయర్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనం పైన రైట్ గీస్తే ఓకే అయిపోతుంది. సో ఈ ఓకే కాకముందే మనం సేవ్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ సో లేయర్ టూలో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చేసినాయి. ఇందులో మనకి సేవ్ ఆల్ లేయర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, స్టార్ ఉన్నది లాస్ట్ టైం, సేవ్ ఆల్ లేయర్స్. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఓకే మీకు పర్మిషన్ అడుగుతుంది మన ఇంటర్నల్ స్టోరేజ్లో, మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్లో వచ్చేసింది. ఇది డౌన్లోడ్లో సేవ్ చేయాలనుకుంటున్నాను అని ఇక్కడ డౌన్లోడ్లో లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇందులోనే నేను సేవ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మనకు నేమ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి నేము. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రాజెక్ట్ సైజ్ ఎంత తీసుకున్నామో ఆ సైజ్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇక్కడ మీరు నేమ్ ఇచ్చేటప్పుడే ఆ సైజు తోటి ఏదైనా ఐడియా ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్కు డాట్ పీపీఎల్ అన్నది కదా, దాని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయదు. సో ఆ డాట్ పక్క పొంటి ఏదైతే ఉంటుందో అది ఎంత ఎరేజ్ చేసేసి ఎగ్జాంపుల్కు నేను అంజీ టచ్ 1 2 అని ఇచ్చేసి ఇక్కడ సేవ్ క్లిక్ చేసిన తర్వాత సో 4 లేయర్స్ యాజ్ సేవ్డ్ అంజీ టచ్ 2 పీపీఎల్ అని వచ్చేసింది. ఓకే కొట్టేసిన తర్వాత సో ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. పైన రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆబ్జెక్ట్స్ అన్ని మర్జ్ డౌన్ అవుతాయి అని అడుగుతుంది. ఓకే అప్లై కొట్టేసిన తర్వాత సో మనకి ఎడిటింగ్ అనేది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఫస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ చేయలేము. సో లేయర్ టూల్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ లేయర్ టూల్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే లేయర్స్ వస్తాయి. కాకపోతే అన్ని మనకు మర్జ్ డౌన్ అయిపోయినాయి, అన్నీ ఒకటైపోయినాయి, మళ్ళీ ఎడిట్ చేయలేము మనము. సో ఓకే మళ్ళీ మనం సేవ్ చేసుకునే ఏ విధంగా రావాలంటే అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఈ ఆప్షన్స్లో మనకి చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ కలర్స్ అని ఉన్నాయి కదా, ఇది బ్రైట్నెస్, సో టోటల్గా ఇది ఎక్స్పోజ్, అండ్ ఇక్కడ చూసుకుంటే కాంట్రాస్ట్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ లెవెల్స్, అండ్ ఇక్కడ కర్వ్ ఉంది, అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్. సో ఈ బ్రైట్నెస్, ఇవన్నీ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా సెట్టింగ్స్, చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. మన పిక్సార్ట్లో ఏ విధంగా ఉంటాయో ఈ విధంగా ఇళ్ళ కూడా మనకు చాలా సో ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా డబుల్ ఎక్స్పోజర్, సంథింగ్ మిర్రర్ ఎఫెక్ట్ అండ్ రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ టెక్స్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నేను బ్యాక్ క్లిక్ చేసి ఇంకోటి అయితే చూస్తా. ఇక్కడ ఫ్రేమ్ ఉంది. ఫ్రేమ్ అంటే మనకి డిఫాల్ట్గా కొన్ని ఇచ్చారు ఇందులో, వాటిని కూడా మనం యూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కరప్షన్ అండ్ సో డ్రాయింగ్, పిక్సెల్, క్లోను. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవడానికి కూడా ఇలా కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది. సో మనం అది కూడా ఎరేజ్ చేసి ట్రై చేయొచ్చు. అండ్ మనం బ్యాక్గ్రౌండ్ కూడా క్రాప్ చేసుకోవచ్చు. మనకు 60 ఫుల్ స్క్రీన్ కావాలన్నా ఇది కానీ ఈ విధంగా. సో పైన రైట్కి ఇస్తే మనకి క్రాప్ అయిపోతుంది, క్రాప్ టూల్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి అండ్ పైన ఏం లేదు మనకి ఇక్కడ సైజ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇందులో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి చెప్పిన ఇదివరకు వీడియో లెంత్ ఎక్కువైంది. ఓకే ఫ్రెండ్స్, బేసిక్గా ఈ యాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకేసారి ఇందులో నాకు నచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఒకేసారి సో
ఎన్ని ప్రాజెక్ట్స్ కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ అనేవి వర్క్ చేసుకోవచ్చు ఇలా ఒకేసారి. అది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సో నేను ఇష్టపడేది ప్రొఫెషనల్ వేలో అంటే ఫోటోషాప్ లాగా మనకి వర్కింగ్ అనేది ఉండాలి. సో అందులో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ప్రాజెక్ట్ సేవ్ లేదని నేను ఈ యాప్ని అయితే ఇగ్నోర్ చేశాను. బట్ ఈ యాప్ గురించి తెలుసుకున్న అంటే నేను వన్ డే టైం తీసుకొని చూస్తున్నప్పుడు అయితే నాకు అర్థమైంది లేయర్స్ ప్రాజెక్ట్స్ అనేది సేవ్ చేసుకోవడానికి ఒక చాయిస్ అయితే ఉంది. సో ప్రాజెక్ట్స్ అనేవి సో అవి మీకు ఓపెన్ చేసి చూపించలే కదా. సో ఓవరాల్గా నేనైతే బ్యాక్ క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో డూ నాట్ సేవ్. సో నేను ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లస్ గుర్తు క్లిక్ చేసిన. సో సైజ్ ఎంత ఉందో అంతే ఇవ్వాలి మనం. సో నేను ఇక్కడ డిఫాల్ట్గా అంతే ఉంది. వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే చేసిన సైజ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో 3 లైన్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం లేవు, ఒక బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ మాత్రమే ఉంది. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇదివరకు సేవ్ యాజ్ లేయర్స్ అనేది యూజ్ చేసి మనం ప్రాజెక్ట్స్ అనేవి లేయర్స్ అనేవి సేవ్ చేసినాం కదా. ఇప్పుడు వాటి కింద ఇంకో ఆప్షన్ ఉన్నది చూడండి, లోడ్ లేయర్స్ అనేది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి మనకి లొకేషన్ అయితే డౌన్లోడ్ ఫోల్డరే చూపిస్తుంది. చూడండి స్టోరేజ్ ఎమ్యులేటెడ్ అండ్ 0 అండ్ డౌన్లోడ్ అంటే మనకు డౌన్లోడ్లోనే ఉన్నాం. సో నేను సేవ్ చేసింది డౌన్లోడ్లోనే సేవ్ చేసిన. సో నేమ్ ఏమి ఇచ్చినా మీకు తెలుసు, అంజీ టెచ్ 22 అని నేమ్ అయితే ఇచ్చేసిన. ఆ ఫైల్ పీపీఎల్ ఫైల్ .ppl అని ఉంటుంది, అది చూడండి మీరు. ఇలా చూడండి ఇవన్నీ ఫోల్డర్స్ కింద చూస్తే మనకు ఫైల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, మీకు నేమ్ జూమ్ చేసి చూపిస్తాను, అంజీ టెచ్ 22.ppl. సో ఉంది కదా. సో ఇవి కూడా నేను సేవ్ చేసిన అంజీ ppl అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సారీ, సో ఇక్కడ మనకి అంజీ టెచ్ ppl అని ఉన్నాయి కదా, అంజీ టెచ్ 22 ppl ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి లేయర్స్ అనేవి లోడ్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 4 లేయర్స్ లోడెడ్ అని వచ్చింది, అంజీ టెచ్ 22 ppl. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత లేయర్స్ అని వచ్చినాయి లేవా. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ అనేవి ఈ విధంగా లేయర్స్ అనేవి ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా సిడిపి ఎడిటింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఫోటో మిస్టేక్ ఉంటే మళ్ళీ రీకరప్షన్ చేసుకోవడానికి, అది బాగాలేదు ఇది చేంజ్ చేస్తే బాగుండు, అది తీసేస్తే బాగుండు అని ఇలాంటి కరప్షన్ చేసుకోవడానికి అయితే యూస్ ఉంటుంది. నేను ఎప్పుడు కానీ రీ ఎడిటింగ్ కోసమే చాయిస్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే సో అటువంటి అప్లికేషన్సే బెటర్. పిక్సార్ట్లో రీ ఎడిటింగ్ చాయిస్ అయితే డ్రాటుల్లో ఉంది, కాకపోతే ఓల్డ్ వర్షన్లో ఉంది. అది కూడా లేయర్స్ అనేవి అన్లిమిటెడ్ కాదు అది. సో నాకైతే నచ్చలేదు పిక్సార్ట్. అండ్ నెక్స్ట్ పిక్సెల్ ల్యాబే ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది ప్రొఫెషనల్గా ఉంది, ఫోటోషాప్ లాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది కూడా నాకు ఒక చాలా విషయాల్లో నచ్చట్లేదు, ఎందుకంటే ఇది సో మర్జ్ డౌన్ అయిపోతుంది. లేయర్స్ అనేవి ఈ విధంగా లోడ్ చేసుకోవాలి. సో దీని గురించి కూడా సో ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవి ఉన్నాయి, అందుకోసమే కామెంట్ చేస్తే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏ యాప్ బెటర్గా మనం యూజ్ చేయాలనేది కూడా సో మీరే చెప్పండి. సో నేను ప్రతి ఒక్క ఆప్షన్స్ గురించి ప్రతి ఒక్క యాప్ గురించి చెప్తున్నాను కదా. సో నా ఒపీనియన్ నేను చెప్తాను, మీ ఒపీనియన్ కూడా మీరు కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో తర్వాత ఈ లేయర్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి. సో మనకి సో మళ్ళీ లేయర్స్ అనేవి అడ్జస్ట్ చెప్తున్నాను చూడండి, లేయర్స్ అనేవి ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రైట్కి ఇస్తే మళ్ళీ అన్ని మర్జ్ డౌన్ అయిపోతాయి. సో మనకి మనం సేవ్ చేసుకున్న లేయర్స్ అనేవి అట్లనే ఉంటాయి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లేయర్స్ ప్రాజెక్టు మనం ఫ్రెండ్కి పంపిన ఆ ఫ్రెండ్ ఇదే విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, అంటే మన మొబైల్ వేసింది మన ఫ్రెండ్కి కూడా పంపించచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఇదివరకు ఒక గార్డు డెకరేషన్ చేసిన ఇందులో, అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్కి అయితే వెళ్ళిన తర్వాత ఇది డిలీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది హైడ్ చేసేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో వెంకటేశ్వర గార్డ్ అయితే ఒకటి డిజైన్ చేశాను, అది ఇక్కడ యాడ్ చేస్తాం, వెంకటేశ్వర ppl. సో అది లోడింగ్ అవుతుంది. ఓకే నేను 8 లేయర్స్ అయితే యూజ్ చేసిన, 8 లేయర్స్ అయితే వచ్చేసినాయి, అన్నిటికీ మార్కింగ్ వచ్చేసింది. ఇక్కడ నేను అన్నిటికీ మార్కింగ్ తీసేసిన చూడండి. సో ఇది ఇందులో డిజైన్ అయితే చేసిన. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్కి ఇక్కడ గాడ్ని సెలెక్ట్ చేసుకున్నా, చూడండి గాడ్ అటు ఇటు జరుగుతుండు. అండ్ ఇంకా సో ఇక్కడ తోరణము అండ్ ఇక్కడ ఇదో తోరణము అండ్ ఇదో తోరణము. అండ్ ఇక్కడ సన్ రైజ్, ఇక్కడ ఈ సన్ రైజ్ చూసారా, ఇది యాడ్ చేశాను. ఇది బ్లెండింగ్ మోడ్లో HUC కూడా చేంజ్ చేశాను, అంటే అది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది సన్ రైజ్. అండ్ లోపల ఇక్కడ టెంపుల్ అనమాట, ఈ టెంపుల్ కూడా బ్లెండ్ మోడ్ యూజ్ చేసి యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రము కూడా నేనే యాడ్ చేశాను, ఈ చక్రం అన్నమాట. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్స్ కూడా ఇందులోనే వేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ కూడా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. పిక్సెల్ ల్యాబ్లో 3D టెక్స్ట్ షాడోస్ సేమ్ పిక్సెల్ ల్యాబ్ లెక్కనే టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ క్వాలిటీ మాత్రం పిక్సెల్ ల్యాబ్ ఇచ్చినంత టెక్స్ట్కు మాత్రమే, ఫోటో క్లారిటీ మాత్రం కిర్రాక్ ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటా, గ్రేడియంట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో ఒక్కొక్క ఆప్షన్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది. ట్యూటోరియల్ చేయాలంటే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఎంతైనా అయినా కానీ సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాం మీకోసం. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో